హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా చూడడం కోసం మనం సంక్రాంతి పండుగ వరకు వెయిట్ చూడాల్సి ఉండేది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయితే మళ్ళీ టీవీలో వచ్చేంత వరకు మనకు సినిమా చూసే స్కోప్ ఉండదు, ఒకవేళ మనం థియేటర్లో మిస్ అయితే. సో ఆ సినిమా కోసం దాదాపు ఒక సంవత్సరం పాటు వెయిట్ చేసి ఆ సినిమా టీవీలో వస్తే చూసే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే కోవిడ్ లాక్డౌన్ వచ్చిందో, ఓటీటీ మనకి పరిచయం అయిందో, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి. చాలా సినిమాలు డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవ్వడం చూస్తున్నాం. పెద్ద సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినప్పటికీ దాదాపు ఒక 1 మంత్ లేదంటే 1 మంత్ 15 డేస్లో ఓటీటీలోకి వచ్చేయడం మనం చూసేయడం జరిగిపోతుంది. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు మనం తెలుగు వారందరం తెలుగు సినిమా చూసేవాళ్ళం. మహా అయితే హిందీ అర్థమయ్యే వాళ్ళు, హిందీ భాష వచ్చిన వాళ్ళు హిందీ సినిమా చూసేవారు. లేదంటే తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయితే చూసేవాళ్ళం. లేదంటే కన్నడ సినిమాలు కొన్ని ఉపేంద్ర లాంటి హీరో సినిమాలు ఏవైనా తెలుగులోకి డబ్ అయితే చూసేవాళ్ళం. ఈ విధంగా డబ్బింగ్ మూవీస్ చూసేవాళ్ళం, లేదంటే తెలుగు సినిమా చూసేవాళ్ళం. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్లో హారర్ సినిమాలు చూసేవారు. అంతేగాని ఎక్కడా కూడా మనకి మలయాళం సినిమాతో టచ్ లేదు. కానీ ఎప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిందో చాలామంది తెలుగువారు మలయాళం సినిమా చూడడం స్టార్ట్ చేశారు. అలాగే ఓటీటీ వచ్చాక దెర్ ఈజ్ నో బ్యారియర్ అబౌట్ లాంగ్వేజ్. ఎవరు లాంగ్వేజ్ని పట్టించుకోవడం మానేస్తారు. కంప్లీట్గా సబ్ టైటిల్స్ని బేస్ చేసుకొని అన్ని లాంగ్వేజెస్లో అన్ని సినిమాలను చూడడం స్టార్ట్ అయింది మాత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక. ఇందులో తెలుగువారు మలయాళం సినిమా మీద మక్కువ చూపించడం అనేది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో బాగా జరిగిందని చెప్పాలి. అలాగే తెలుగు సినిమాకి మలయాళం సినిమాకి ఒక డిఫరెన్స్ మనం చూడొచ్చు. ఏంటంటే తెలుగు సినిమాలో హై బడ్జెట్స్, తెలుగు మూవీ స్టైల్ కంప్లీట్గా వేరు. మన సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, గ్లామరస్ హీరోయిన్ ఉండాలి, స్టార్ హీరో ఉండాలి, స్టోరీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ క్యారీ అవుతూ ఉండాలి, అండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండాలి. ఇక మనం మలయాళం సినిమా విషయానికి వస్తే అక్కడ బడ్జెట్ చాలా లిమిటెడ్ ఉంటుంది, స్టోరీ బేస్లోనే సినిమా ఉంటుంది. అలాగే టైం లిమిట్ చాలా తక్కువ. మన తెలుగు సినిమాకి ఒక్కొక్క సినిమాకి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు తీసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు. అయితే మలయాళ సినిమాకి అటువంటి పరిస్థితి ఉండదు, చాలా లిమిటెడ్ టైంలో సినిమాని కంప్లీట్ చేసేయాలి. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే మన హీరోలు 100 కోట్లలో తీసుకుంటున్న హీరోలు ఉన్నారు, ఇప్పుడు 70 కోట్లు 80 కోట్లు ఈ విధంగా రెమ్యూనరేషన్ ఉంటుంది. కానీ మలయాళంలో మాత్రం చాలా లిమిటెడ్ రెమ్యూనరేషన్ ఉంటుంది. లైక్ ఎ శాలరీ. ఎంత పెద్ద హీరో అయినా సినిమా బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మాత్రమే వాళ్ళకి రెమ్యూనరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది మనకి మల్లూవుడ్కి, తెలుగు సినిమాకి, లేదంటే అదర్ లాంగ్వేజెస్కి. సో మలయాళం సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ మలయాళం సినిమా ఇంత తక్కువ బడ్జెట్తో మేక్ చేస్తున్నప్పటికీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరడంలో ఇప్పుడైతే ముందుంటుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక తెలుగువారు మలయాళం మీద మక్కువ చూపించడం స్టార్ట్ చేశాక ఇది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో 2024లో ఒక 6 సినిమాలు మలయాళం సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. ఈ సినిమాలన్నీ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఒకవేళ మీరు ఇప్పటివరకు చూసుండకపోతే నేను ఈ 6 సినిమాలు చెప్తాను, మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. అయితే ఫస్ట్ అయితే ఈ లిస్ట్లో మంజుమల్ బాయ్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఓన్లీ తమిళనాడులోని ఈ సినిమా మలయాళం సినిమా, కానీ తమిళనాడులో 50 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా ఒక రియల్ స్టోరీ బేస్డ్లో అయింది. గునా కేవ్స్లో ఒక గృహలో ఒక అబ్బాయి పడిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ అబ్బాయిని ఏ విధంగా ప్రాణాలతో బయటకు తీశారు అన్న బేస్లో ఈ సినిమా. ఒకే ప్లేస్లో సినిమా అంతా కంప్లీట్ అయిపోతుంది. వెరీ లెస్ బడ్జెట్, కానీ ఆ సినిమా ఏ విధంగా వసూలు చేసిందో మనం ఒకసారి చూసుకుంటే 239.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే మలయాళం సినిమా హిస్టరీలోనే 200 కోట్లు ఇప్పటి వరకు వసూలు చేయలేదు. మంజుమల్ బాయ్సే ఇది వసూలు చేసిన మొదటి సినిమా అనమాట. ఇంకా ఆ తర్వాత సెకండ్ లిస్ట్లో గోట్ లైఫ్, మీరు చూసుండొచ్చు, తెలుగులో కూడా ఇది డబ్ అయింది, ఆడు జీవితం. ఈ సినిమా ఏంటంటే ఎవరైతే మన ఇండియన్స్ దుబాయ్కి వెళ్ళిపోతారో సంపాదించడానికి, వాళ్ళందరికీ అక్కడ ఏ విధంగా లైఫ్ ఉంటుంది, కొంతమంది చేతుల్లో పడినప్పుడు వాళ్ళ జీవితం ఏ విధంగా మారిపోతుంది అనేది ఆ గోట్ లైఫ్లో మనకు చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా చేశారు. ఈ సినిమా కూడా చాలా చాలా మంచి హిట్ అయింది. అలాగే 156.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా అంతా ఒకే ప్లేస్లో, ఒక ఎడార్లో ఉంటుంది. సో వెరీ లెస్ బడ్జెట్, బట్ ప్రాఫిట్స్ మాత్రం మోర్ అనే చెప్పాలి. ఇక ఆవేశం సినిమా, ఫహద్ ఫాజిల్ సినిమా. మీకు ఫహద్ ఫాజిల్ అని చెప్పిన కన్నా బన్వర్ లాల్ సింగ్ షెకావత్ అంటే మీకు బాగా అర్థమవుద్ది. ఎందుకంటే మనకి పుష్ప 2లో ఆయన సుపరిచితులు.
సో ఆయన ఆవేశం సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. 154.1 కోటి రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి కూడా ప్లానింగ్లో ఉన్నారు. మరి ఏ హీరోతో చేస్తారు, ఎప్పుడు రాబోతుంది అనేది అయితే ఇంకా ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ఇక 4th మూవీ వచ్చి ప్రేమలు సినిమా అయితే తెలుగువారు తెలియని వాడు ఉండరు. ఎందుకంటే ఇది తెలుగులో అంటే ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్ స్టోరీ. షూటింగ్ మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తెలుగు వారికి సంబంధించిన కంప్లీట్ స్టోరీ అనమాట. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 136.8 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఏఆర్ఎం సినిమాలో హీరో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన చాలాసార్లు చూసుంటారు. టొవినో థామస్ అనమాట. సో ఆయన కూడా ఈ సినిమా ఎలా అంటే తెలుగులో కొంచెం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా మలయాళంలో మంచి టాక్ వచ్చింది. బట్ ఈ సినిమా ఒకసారి మీరు చూస్తే బాగానే ఉంటుంది. ఇది దాదాపు 101.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మార్కో. ఉన్ని ముకుందన్ నటించిన ఈ సినిమా ఇప్పుడు చాలా మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ సినిమా కూడా 100 కోట్ల రూపాయలు వసూలు చేయడమే కాకుండా ఈ హీరో మన అందరికీ తెలుసు. ఎలా తెలుసు అని మీరు అనుకుంటే మందార పాట, మీరు అనుష్కతో ఆయన ఒక బాయ్ ఫ్రెండ్గా మందార సినిమా మందార అని ఒక పాటలో నటించారు. అంతేకాకుండా జనతా గ్యారేజ్ సినిమాలో మనం చూసుకుంటే అతను ఒక విలన్ రోల్లో మనకు కనిపిస్తారు ఎన్టీఆర్కి ఆపోజిట్లో. సో ఈ విధంగా ఉన్ని ముకుందన్ నటించిన ఈ మార్కో సినిమా గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన పుష్పరాజ్ అల్లు అర్జున్ రీసెంట్గా ఈ సినిమా చూసి ఈ సినిమా చాలా బాగుంది అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆ సినిమా మేకర్స్ అల్లు అర్జున్ ఈ సినిమా చూశారు, మాకు అప్రిషియేషన్ వచ్చిందని చెప్పి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ విధంగా మార్కో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయి 100 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. ఈ విధంగా మలూడ్లో ఏవైతే లెస్ బడ్జెట్లో వచ్చిన ఈ 6 సినిమాలు 2024లో ప్రభంజనం సృష్టించాయనే చెప్పొచ్చు. ఒకవేళ ఇప్పటికే మీరు ఈ 6 సినిమాలు చూసుంటే మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే వెంటనే చూసేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసేయండి.